బేల మండలం సదల్పూర్ గ్రామ పంచాయతీలో గల కరోని బి గిరిజన గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. గత 2-3 సంవత్సరాల నుండి ఈ బ్రిడ్జి మూలంగా ఈ గ్రామస్తులు అనేక కష్టాలు పడుతున్నారు. అధికారులు ప్రతి సంవత్సరం తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం తప్ప శాశ్వతమైన పరిష్కార మార్గం చూపడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం 1936వ సంవత్సరంలో ఏర్పడిందని, కానీ ఇప్పటి వరకు పరిస్థితులు ఏమాత్రమూ మారలేదని గ్రామ పటేల్ చెప్తున్నారు. అప్పుడెలా ఉందో ఇప్పుడు అనేక సమస్యలతో అలాగే కొట్టుమిట్టాడుతుందంటున్నారు. ఐటీడీఏ అధికారులు చొరవ చూపి అభివృద్ధికి పాటుపడాలని వారు కోరుతున్నారు. కరోని బి గ్రామస్తులం. మా ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో మాకు ఈ బ్రిడ్జ్ కారణం వలన మాకు సరుకులు కానీ రైతులకు డిఓపి కానీ ఏమన్నా తీసుకురావాలంటే సుఖ మాకు రోడ్డు ఇది బ్రిడ్జ్ ప్రాబ్లం వలన మేము తీసుకురాకపోతున్నాము. కావున ఈ వెంటనే ఐటీడీఏ కానీ మాకు ఈ వెంటనే స్పందించాలని బ్రిడ్జ్కి కరుణివి నేను పరిచయ ఆఫీసర్తో మాట్లాడుతున్నా. ఎందుకంటే బ్రిడ్జ్ పోయినాయి, మేము ఇక్కడ బేల నుంచి పోవాలంటే డెలివరీ కేసులు ఉన్నాయి. ఎట్లా చేయాలి, ఏం కథనో నేను సమజ్లో పడతలేదు, ఇబ్బంది అవుతుంది. అందుకోసం నేను ఈ బ్రిడ్జ్ నేను ఉన్నప్పుడు నేను వనచాలి నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఆదివాసుల మేము, అందుకోసం మేము ప్రైవేట్ ఆఫీసుతో తొందరగా కట్టాలని నేను వచ్చేస్తున్నాను. అంత పరిస్థితి ఉన్నాము. రాకడు పోకట్టు ఒక్కటి తోవ మాకు ఎక్కడ తోవలేదు. అక్కడికి వెళ్ళిపోతామంటే అక్కడికి వెళ్ళి అది వినాలి వచ్చింది తోవ. ఇది ఒకటి ఉన్నది మాకు మరక తోవ లేదు. బేలా లాస్తామంటే ఇది ఒక్కటి తోవ మా ఊరికి, మరక తోవ లేవు. అంతా అక్కడ బేలాలని ఉన్నాయి. పోతాను బోల్ తీసుకెళ్ళాను లేదు, ఆనం లేదు. ఇదే అన్న మాకు అయిపోయింది. బిరీజు ఇయ్యడ కడతారు, ఏం కడతారు, ఎన్ని సంవత్సరాలు అయినా కడతాం.